Hi students, today I am going to explain ADT. ADT is nothing but abstract data type. Coming to abstract data type. Abstract data type is a special kind of data type whose behavior is defined by set of values and set of operations. So ADT అంటే ఏం చెప్తున్నాం డేటా టైప్. ఇట్ ఈస్ యూజర్ డిఫైన్ డేటా టైప్ అంటే మనం క్రియేట్ చేసే డేటా టైపే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. సో ఇందులో ఏం డిఫైన్ చేస్తాము అంటే సెట్ ఆఫ్ వాల్యూస్ అండ్ సెట్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి డిఫైన్ చేస్తాం. The definition of ADT only mention what operations are to be performed. Only mention what operations are to be performed, but not how these operations will be implemented. సో ఏడిటీలో ఏం మెన్షన్ చేస్తామని చెప్తున్నాం, వాట్ ఆపరేషన్స్ ఆర్ టు బి పర్ఫార్మ్డ్, ఏం ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాం అనేది మాత్రమే మెన్షన్ చేస్తాం, అంతేకాని ఆ ఆపరేషన్స్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది మెన్షన్ చేయం. It does not specify how data will be organized in the memory and what algorithms will be used for implementing the operations. అదే విధంగా ఈ డేటా ఏ విధంగా ఆర్గనైజ్ అవుతుంది మెమరీలో అనేది కూడా మెన్షన్ చేయరు. అలాగే ఏం అల్గారిథమ్స్ అవసరం అవుతున్నాయి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి అనేది కూడా మెన్షన్ చేయరు. ఏం మెన్షన్ చేస్తాము అంటే ఆపరేషన్స్ ఏం పర్ఫామ్ చేయాలనేది మాత్రమే మెన్షన్ చేస్తాం. వాట్ ఆపరేషన్స్ ఆర్ టు బి పర్ఫార్మ్డ్ అనేది మాత్రమే మెన్షన్ చేస్తాం. అవి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం, మెమరీలో ఏ విధంగా ఆర్గనైజ్ అవుతుంది, ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి ఏం అల్గారిథమ్స్ అవసరం అవుతున్నాయి, ఇంకేది కూడా మెన్షన్ చేయం. ద యూజర్ ఓన్లీ నీడ్ టు నో వాట్ డేటా టైప్ కెన్ డూ బట్ నాట్ హౌ ఇట్ విల్ బి డూ. సో యూజర్కి ఏం తెలుస్తుంది, ఏం తెలుసుకుంటే సరిపోతుంది అంటే కనుక ఆ డేటా టైప్ ఏంటి అనేది తెలుసుకుంటే చాలు. ఆ డేటా టైప్ ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది అవసరం లేదు, డేటా టైప్ ఏంటి అనేది తెలిస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ డేటా టైప్ ఇంట్ అనేది తీసుకున్నాను. ఇంట్ అనేది తీసుకుంటే నాకు తెలుసు ఇది ఇంటీజర్ని స్టోర్ చేసుకుంటుంది అనేది. యూజర్కి అక్కడ వరకు తెలిస్తే చాలు. అదేంటి, అదే వాల్యూని తీసుకుంటుంది అనేది తెలిస్తే చాలు. అది ఏ విధంగా ఆ వాల్యూని తీసుకుంటుంది, అది ఆ విధంగా ఆ వాల్యూని తీసుకోవడానికి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారు, కోడింగ్ రాశారు అనేది అన్నెసెసరీ అనమాట. జస్ట్ ఏం తెలుస్తుంది అంటే కనుక వాట్ డేటా టైప్ కెన్ డూ, ఈ డేటా టైప్ ఏం చేస్తుంది. ఇంట్ అని పెడితే అది ఏం చేస్తుంది, ఇంటీజర్ వాల్యూని యాక్సెప్ట్ చేస్తుంది. ఫ్లోట్ అని మెన్షన్ చేస్తే అది రియల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది. జస్ట్ వాట్ కెన్ డూ అనేది తెలుస్తుంది, అంతేగాని అది ఇంటీజర్ని ఎందుకు తీసుకుంటుంది, అది ఇంటీజర్ని తీసుకోవడానికి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారు, ఇదంతా కూడా అన్నెసరీ. జస్ట్ యూజర్కి డేటా టైప్ ఏంటనేది తెలిస్తే చాలు తప్ప దాని వెనకాల ఉన్న ఇంప్లిమెంటేషన్ ఏంటనేది తెలియని అవసరం లేదు. అదే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. ADT provides data abstraction and encapsulation. First one, data abstraction. The process of providing only essential and hiding the details is known as abstraction. సో అబ్స్ట్రాక్షన్ అంటే ఏం లేదు, హైడింగ్ ది డీటెయిల్స్ ఈజ్ కాల్డ్ అబ్స్ట్రాక్షన్. అంటే ఎసెన్షియల్ పార్ట్ని మాత్రమే చూపిస్తాము, రిమైనింగ్ బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అంతా కూడా హైడ్ చేస్తాం, దాన్నే డేటా అబ్స్ట్రాక్షన్ అంటాం. అంటే మనం చెప్తున్నాం కదా ఇప్పుడు ఏడిటీలో ఏం చూపిస్తామంటున్నాం, ఓన్లీ వాట్ ఆపరేషన్స్ ఆర్ టు బి పర్ఫార్మ్డ్ అనేది చూపిస్తాం. అది ఎసెన్షియల్, ఏం జరుగుతుంది బయట మనకి, ఏం పర్ఫామ్ అవుతుంది, ఇది ఏ విధంగా ఏం వర్క్ చేస్తుంది అనేది చూపిస్తాం, కానీ అది ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది చూపించాం. అంటే ఇంప్లిమెంటేషన్ హైడ్ చేస్తున్నాం, దాన్ని డేటా అబ్స్ట్రాక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఒక బైక్ తీసుకున్నట్లయితే బైక్ని డ్రైవ్ చేసేసుకుంటున్నాం, పైన మనకి బైక్ కనిపిస్తుంది, కీ పెడుతున్నాం, డ్రైవ్ చేసుకుంటున్నాం, కానీ అసలు ఇంప్లిమెంటేషన్ ఎలా జరిగింది అనేది హైడ్ చేశారు. ఇంప్లిమెంటేషన్ అంటే అక్కడ క్లచ్ ఉండాలి, గేర్ ఉండాలి, ఇంజిన్ ఉండాలి, ఇవన్నిటికీ మధ్య కనెక్షన్స్ ఉంటాయి. ఇదంతా ఏంటనేది తెలియని అవసరం ఉంది యూజర్కి ఏం తెలిస్తే చాలు, జస్ట్ బైక్ని ఏ విధంగా రైడ్ చేయాలనేది తెలిస్తే చాలు. లోపల పార్ట్స్ అని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారు అనేది తెలియని అవసరం లేదు. సో దాని అంతటినీ హైడ్ చేస్తాం, దాన్ని ఏమంటున్నాము డేటా అబ్స్ట్రాక్షన్ అని చెప్తున్నాం. సో నెక్స్ట్ ఎన్క్యాప్సులేషన్. ద ప్రాసెస్ ఆఫ్ బైండింగ్ బోత్ డేటా అండ్ ఆపరేషన్స్ టుగెదర్ ఇన్ ఎ సింగిల్ యూనిట్ ఈజ్ కాల్డ్ ఎన్క్యాప్సులేషన్. సో డేటాని ఆపరేషన్స్ని టుగెదర్గా రెండింటిని కంబైన్ చేయడాన్ని ఏమంటామంటే ఎన్క్యాప్సులేషన్ అంటాం. సో మనకి ఏడిటి అనేది అబ్స్ట్రాక్షన్ని అలాగే ఎన్క్యాప్సులేషన్ రెండింటిని ప్రొవైడ్ చేస్తుంది. The abstract data type makes data abstraction more formal. An abstract data type consists of the following. అసలు abstract data typeలో మెయిన్గా ఏమేమి ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. Abstract data type consists of collection of data, set of operations on the data and set of rules that governing the interaction of operations. సో మెయిన్గా ఏడిటీలో ఏముంటుందంటే కలెక్షన్ ఆఫ్ డేటా ఉంటుంది. నెక్స్ట్ ఆ డేటా మీద ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి సెట్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ సెట్ ఆఫ్ రూల్స్, ఈ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినప్పుడు మనకి కొన్ని రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటాయి, ఆ రూల్స్.
So these are the main parts in the ADT. ADT concept is similar and related to the classical system of mathematics, where an entity is defined in terms of operations and axioms. So ADT అనేది దేనికి రిలేటెడ్గా ఉంది అని చెప్తున్నామంటే మ్యాథమెటిక్స్, బికాస్ మ్యాథమెటిక్స్లో ఏముంటాయి, ఆపరేషన్స్, ఎగ్జామ్స్. ఎగ్జామ్స్ ఈజ్ నథింగ్ బట్ రూల్స్, ఆపరేషన్స్ రూల్స్ ఉన్నాయి. సో ఏడిటీలో కూడా ఏమున్నాయి, ఆపరేషన్స్ రూల్స్ ఉన్నాయి. సో అందుకే ఏం చెప్తున్నామంటే ఏడిటీ ఈజ్ రిలేటెడ్ టు ది మ్యాథమెటిక్స్ అని చెప్తున్నాం. సో మెయిన్గా ఇప్పుడు ఏడిటీ ఇప్పుడు దాకా చూసిన దాన్ని బట్టి మనకి ఏడిటీ అంటే ఏమర్థమైంది, ఏడిటీ అనేది ఏం చూపిస్తుంది అంటే ఓన్లీ థియరిటికల్ రిప్రజెంటేషన్, ఇంకా చెప్పాలంటే బ్లూ ప్రింట్, ఓన్లీ బ్లూ ప్రింట్ని మాత్రమే చూపిస్తుంది, ఇంప్లిమెంటేషన్ అంతా హైడ్ చేస్తుంది, దాన్నే ఏడిటీ అని చెప్తాం.